కలికాలం కదా దేవి. కామ క్రోధ లోభ మోహ మగమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది. భూలోకంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవతలు అవతరించి ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా స్వామి. మరి మీరు ఇలా చిద్విలాసాలు చిందిస్తూ ఉంటే చితికిపోతున్న ధర్మాన్ని ఉద్ధరించేదెవరు? ధర్మో రక్షతి రక్షిత. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న మానవుడే మహనీయుడే, దేవుడై ఈ ధరణి మండలానంతా ధర్మస్థలంగా మార్చగలుగుతాడు. మానవుడా? మానవుడు దేవుడిగా మారిపోవడమా? ఏమిటి స్వామి? తోటి మానవులకు సహాయం చేస్తూ భక్తి మార్గాన్ని చూపే మానవుడే దేవుడవుతాడు దేవి. అలాంటి మానవుడు ఎక్కడున్నాడు స్వామి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అఖండ ధర్మ జ్యోతులు ప్రజ్వలంగా చేసే ఆ అసమాన మానవుడు అడుగు. చూసాడే, కొడుకు పెళ్లి చేయండి అని చెవులో ఇల్లు కట్టుకుపోయావు. ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు. వాడి దృష్టిలో మనమంతా చచ్చిపోయామే. ఇంకేమాట్లాడుకో. ఆహా, ఎలాంటి పుత్రుని కన్నావే. నాకు పుత్రోత్సాహం పొంగిపోతుంది. అంటూ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే ఎందుకండి అలా మాట్లాడతారు? దీనికంతకి నువ్వే ముఖ్య కారణం. నువ్వు చేసిన గానభం వల్ల కదా ఇంత పని చేశాడు. ఇదే మాట నేను మీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు. ఎందుకు ఇంత రాకుండా చేస్తున్నారు? ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా తన్ని దేవదాసం చేయబోయారు. అది నాకు న్యాయం అనిపించలేదు. అందుకే పెళ్లి చేసుకున్నాను. తప్ప నాన్న, మీరు రమ్మంటే లోపలికి వస్తాం, పొమ్మంటే బయటకు పోతాం. పోతానంటే చాలు, అదేదో చేయి. ఒక్క నిమిషం. మామయ్య, మీ అబ్బాయికి మంచి మాట అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉండే కదా అర్థం. అవును ఆ శివుడేదో లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టమంటారు, అవునా? అవును. మరైతే ఆ శివురాత్రి లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా? పడింది పాకాల గూటం. ఒకవేళ మీరు అవునే అనుకుంటే మీ పెళ్లి కూడా శివ సంకల్పాన్ని భావించి మేము వెళ్ళిపోతాం. ఆగమ్మా, ధ్వజస్తంభాలు నిలబడతానే వెళ్ళి హాతపక్క. ఇదైనా శాంతంగా చెప్పొచ్చు కదండి. ఇంకా వెళ్ళు. లక్షణంగా ఉంది పిల్ల కదరా అబ్బాయి. ఏమండి? ఏంటండి? ఇలా రండి. విన్నారా? గురువులు మన సిద్ధి గురించి ఏమంటున్నారు? ఏమంటున్నారట? ఎంత కష్టమైన పాఠమైనా చెప్పిన వెంటనే అప్పు చెప్తున్నారట. మీ పొలికే. అది మీ పోలిక. నా పోలిక కూడా వచ్చిందట. ఏంటో గురువుల దగ్గర వినయంగా ఉంటాయట. నాలాగే ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేట. ఇలాగా ఏమండి? ఇంకో విషయంలో నన్నే మించిపోయాడట. ఏ విషయంలో? దైవభక్తులు. అవునండి, వాళ్ళు చూస్తూ ఉంటే ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు అందరూ గుర్తుకొస్తున్నారు. అంతా మంజునాథుడు లీల. ఎక్కడ వాడు? మంజునాథుడా? సిద్ధు, ఏ పూజ చేస్తున్నావు నాన్నగారు? సిగ్గు పూజ.
వాళ్ళని చూడు. శివ పూజ కాదు, శస్త్ర పూజ చేస్తున్నా. తీసుకో. కళ్ళు మూసుకుని పూజలు చేసే బదులు కత్తి సాగు నేర్చుకో. ఇది నేర్చుకుని ఏం చేయాలన్నా? లేని ఆ దేవుడి పేరు చెప్తూ అమాయక ప్రజల బతుకులతో ఆటలాడుకునే ఆ దుర్మార్గులందరినీ ఖండించి పారేయాలి. దుర్మార్గుల్ని కాదు, దుర్మార్గాన్ని ఖండించి వేయాలి. దాన్ని ఖండించడానికి ఇంతకంటే పదునైన కత్తి కావాలట. ఏ కత్తి కావాలి? మట్టి అనే కత్తి ఎవరు చెప్పారు? దత్తాత్రేయ స్వాముల వారు. దత్తాత్రేయుడు చెప్పాడని నీకెవరు చెప్పారు? మా నాన్న? కాదు, మా అమ్మ. నాన్న, సూర్యుడు తూర్పులో ఉదయించి పశ్చిమాన్ని ఎందుకు అస్తమిస్తాడు? నీరు పల్లానికి ఎందుకు ప్రవహిస్తుంది? నక్షత్రాలు ఏ ఆధారంతో ఆకాశంలో నిల్చున్నాయి? ఇంత పెద్ద వృక్షం ఒక చిన్న ఎత్తుల నుండి ఎలా పుట్టింది? ఇవేవి మనుషులు చేయడం లేదు కదా, మరి ఎవరు చేస్తున్నారు? ప్రతి మనిషి గుండెలో భక్తి అనే విత్తనాన్ని నాటితే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించు నాన్న.